అందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన వార్త. సొంత ఇల్లు లేని వారికి శుభవార్త. ఒక్కొక్కరికి 5 లక్షలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉప ముఖ్యమంత్రి మడులు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టబోతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బడ్జెట్లో మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం ఈ మూలధన వ్యయం మొత్తాన్ని 33.487 కోట్ల రూపాయలుగా మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. ఊహించినట్టే బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో రైతులపై వరాల జల్లును కురిపించారు భట్టి విక్రమార్క. ఈ సంవత్సరం తాము ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరబోతున్నామని అన్నారు. దీని ద్వారా అన్నదాతలకు రైతు బీమాను వర్తింపచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇలా ఫసల్ బీమా యోజన కింద రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. ఇంకా ముఖ్యంగా చూస్తే ఇందిరమ్మ పథకం కింద పేదలకు భారీగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు భట్టి విక్రమార్క. ఎస్సీ ఎస్టీయేతర లబ్ధిదారులందరికీ కూడా 5 లక్షల రూపాయల సహాయాన్ని అయితే ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వారికి 6 లక్షల రూపాయల మొత్తాన్ని సాయం రూపేణా అందిస్తామని అన్నారు. ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 4,50,000 పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటిని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన అయితే వివరించారు.